మీ ఇంట్లో తులసి కోట ఉందా? అయితే ఈ నియమాలు ఖచ్చితంగా తెలుసుకోండి. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను, అద్భుతమైన పూజా విధానాలను మరియు ధర్మ సందేహాలను ఎప్పటికప్పుడు మీకు సవివరంగా తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారాలంటే ఆ ఇంటి వాకిట్లో పచ్చని తులసి కోట ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే తులసి మొక్క కేవలం ఒక సాధారణ మొక్క కాదు. అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి మరియు ముక్కోటి దేవతలకు నివాసస్థానం. అలా సాక్షాత్తు దైవస్వరూపమైన తులసి కోటను ఇంట్లో పెట్టుకోవటం ఎంత పుణ్యమో, దానికి సంబంధించిన నియమాలు పాటించకపోతే అంతే పాపం చుట్టుకుంటుంది. దురదృష్టవశాత్తు చాలామందికి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్లే ఇంటికి దరిద్రం, కష్టాలు వస్తుంటాయి. మరి ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే తులసి కోట దగ్గర ఎలాంటి దీపం వెలిగించాలి? ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి? అసలు ఆకులు ఏ రోజుల్లో తుంచకూడదు? అలాగే తులసమ్మను అడిగి మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఆ విషయాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయటం మర్చిపోకండి. మొదటగా తులసికోట దగ్గర చేయాల్సిన దీపారాధన నియమాల గురించి మాట్లాడుకుందాం. తులసికోట దగ్గర దీపం వెలిగించటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మనకు తెలిసిందే. కానీ చాలామంది కేవలం ఉదయాన్నే హడావిడిగా నీళ్లు పోసి దండం పెట్టుకుని ఊరుకుంటారు. నిజానికి ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో దీపం పెట్టడం ఎంత మంచిదో, సాయంత్రం 6 గంటల తర్వాత సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తే అంతకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఒకవేళ తులసికోట దగ్గర చీకటి అలాగే ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. అలాంటప్పుడు దీపం పెట్టే విషయంలో కూడా ఒక చిన్న నియమం పాటించాలి. అదేంటంటే దీపాన్ని నేరుగా మట్టిలో గాని నేలమీద గాని ఎప్పుడూ పెట్టకూడదు. ఆ దీపాన్ని ఒక తమలపాకు లేదా చిన్న పళ్ళెం ముంచి దానిమీద ప్రమిద పెట్టి వెలిగించాలి. అంతేకాకుండా ఆ దీపం యొక్క జ్యోతి ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి, కానీ పొరపాటున కూడా దక్షిణ దిశగా వెలిగించకూడదు. దీపారాధనతో పాటు చాలామంది కర్పూరం వెలిగించి తులసమ్మకు హారతి ఇస్తుంటారు. అయితే ఆ కర్పూరం వేడికి పవిత్రమైన తులసి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కర్పూరానికి బదులుగా కేవలం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అగరుబత్తీలతో ధూపం ఇస్తే సరిపోతుంది. ఈ పూజా నియమాలతో పాటు వాస్తుశాస్త్రం ప్రకారం తులసి కోటను సరైన దిశలో ఉంచడం కూడా అంతే ముఖ్యం. తులసి కోటను ఎప్పుడూ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలోనే ప్రతిష్ఠించుకోవాలి. కానీ పడమర, దక్షిణ దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. సరైన దిశను ఎంచుకున్న తర్వాత ప్లాస్టిక్ కుండీలలో కాకుండా స్వచ్ఛమైన మట్టి కుండలో లేదా సిమెంట్తో కట్టిన కోటలో మాత్రమే తులసిని పెంచాలి. అలా పెంచే తులసి మట్టిలో ఖచ్చితంగా సాలగ్రామాన్ని లేదా ఒక చిన్న బాణలింగాన్ని ఉంచి పూజిస్తే ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంగా మారుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే తులసికోట చుట్టుపక్కల ఉండే శుభ్రత మరొక ఎత్తు. ఎందుకంటే తులసికోట చుట్టుపక్కల చెప్పులు విడవడం, చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు ఉంచడం లాంటివి చేస్తే ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. శుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మహిళలు పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా తెలుసుకోవాలి. తులసికోట దగ్గర పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. జుట్టు ముడివేసుకుని తలపై చీర కొంగు కప్పుకుని పూజ చేస్తే ముత్తైదువలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే పొరపాటున కూడా నైటీలు లేదా అపవిత్రమైన దుస్తులు ధరించి తులసమ్మకు నీళ్లు పోయటం గాని, నమస్కరించడం గాని చేయకూడదు. పైగా
నెలసరి సమయంలో 5 రోజుల పాటు తులసి మొక్కను తాకడం, నీళ్లు పోయడం లేదా కనీసం ఆ గాలి తగిలేలా దగ్గరకు వెళ్లడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది. పూజ చేసే సమయంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ కనీసం 3 లేదా 5 ప్రదక్షిణలు చేయటం అత్యంత శ్రేష్టకరం. ఇక పూజ కోసం ఆకులు తుంచే విషయంలో కూడా కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి. ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో తులసి ఆకులను అస్సలు తుంచకూడదు. పైగా ఆదివారం నాడు తులసి మొక్కను కనీసం తాకరాదు. పగటిపూట సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయం తర్వాత తులసి మాత నిద్రిస్తుందని భావిస్తారు కాబట్టి రాత్రి వేళల్లో ఆకులు అస్సలు కోయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు నిత్యం పసుపు కుంకుమలు పెట్టి పూజించే ప్రధాన తులసి కోట నుండి పూజకు ఆకులు తుంచకూడదు. దేవుడి పూజ కోసం విడిగా మరొక కుండీలో తులసి మొక్కను పెంచుకోవడం ఉత్తమం. పూజ చేసేటప్పుడు తులసమ్మకు భక్తితో పసుపు కుంకుమలు పెట్టాలి కాని మరీ ఎక్కువగా ఆకుల మీద మొదట్లో వేసేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మొక్క త్వరగా వాడిపోతుంది. మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఉండే విత్తనాల భారాన్ని తగ్గించాలి. తులసి మొక్కకు విత్తనాలు ఎక్కువగా భారంగా ఉంటే అమ్మవారు కష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ విత్తనాలను కత్తిరించి ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజిస్తే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇలా తులసీమాత ఆరాధనతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా వాటిని సులభంగా తొలగించుకోవచ్చు. ఉదాహరణకు, మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క పచ్చగా చిగురిస్తుంటే త్వరలోనే మీకు అఖండ ధనలాభం కలగబోతోందని అది ఒక శుభ సంకేతం. ఒకవేళ కింద రాలిపోయిన 5 తులసి ఆకులను తీసుకుని పసుపు వస్త్రంలో మూటగట్టి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బుకి ఇక లోటు ఉండదు. అలాగే తులసి కోట ముందు బియ్యపిండి దీపం వెలిగిస్తే కష్టాలన్నీ కరతేరుతాయి. అంతేకాకుండా మీకు ఎంతటి క్లిష్టమైన కోరిక ఉన్నా సరే ఒక శుక్రవారం నాడు తెల్లటి దారానికి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ తులసీ కొమ్మకు కట్టండి. అలా కట్టిన దారం వల్ల ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతి శనివారం నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి తులసి మొక్క మొదట్లో పోస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో కూడా ప్రతి బుధవారం మీ పిల్లల చేత తులసి కోటకు ప్రదక్షిణలు చేయించి కింద రాలిన తులసి ఆకును వాళ్ల పుస్తకాల మధ్యలో పెడితే జ్ఞాపకశక్తి విశేషంగా పెరుగుతుంది. కుటుంబపరంగా చూస్తే దంపతుల మధ్య గొడవలు తగ్గాలంటే శుక్రవారం నాడు తులసికోట ముందు బియ్యపిండితో ముగ్గు వేసి దానిపైన నెయ్యి దీపం వెలిగించండి. కాని ముగ్గు వేయటానికి చాక్పీసు వాడకూడదని గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారంతో ఇల్లు ప్రశాంతంగా మారుతుంది. చివరగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా గమనించాలి. మీ ఇంట్లో తులసి మొక్క గనక ఎండిపోతే అది ఒక చెడు సంకేతంగా భావిస్తారు. అలా ఎండిపోయిన మొక్కను తీసి చెత్తలో వేయకూడదు. దానికి బదులు పారుతున్న నదిలో కలపాలి. ఒకవేళ వాస్తు దోషం ఉన్న ఇంట్లో నల్ల తులసిని పెంచితే ఆ నెగటివ్ ఎనర్జీని మొత్తం ఆ మొక్క తనలోకి పీల్చేసుకుంటుంది. అలాగే పూజలు లేదా వ్రతాలు చేసినప్పుడు పసుపు గణపతిని తయారు చేస్తాం కదా, ఆ పసుపు గణపతిని పూజ పూర్తయ్యాక కొంతమంది తీసుకొచ్చి తులసి కోటలో పెడుతుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే తులసి కోటలో ఇతర ఏ మొక్కలు గాని వస్తువులు గాని ఉండకూడదు. కొత్త మొక్కను పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే తీసుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం నాడు కొత్త మొక్కను ఇంటికి తెచ్చుకోవడం అత్యంత శుభప్రదం. ఇక ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొద్దిగా తులసి మట్టిని నుదిటిన ధరిస్తే దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. ఈ చిన్న చిన్న నియమాలను పాటించి ఆ శ్రీ లక్ష్మీనారాయణుల కృపకు మీరందరూ పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.